హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించుకొని అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే తన ప్రక్షాళన మొదలు పెడుతున్నాం, ఇక్కడ ఎన్నో అవకతవకలు జరిగాయి, వీటన్నింటినీ కూడా సాల్వ్ చేస్తామని చేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. సార్ మరి ఆయన తీసుకునే నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాజకీయాలు మాట్లాడలేదు. అవును, అంటే ఆలయ ప్రస్తావనే తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఈ వీడియో చూస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏ విషయాల్లో ఆయన ప్రక్షాళన చేయాలనుకున్నాడో తెలియదు, కానీ 2-3 విషయాలు చెప్పాడు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినకుండా కాపాడుకుంటామని చెప్పి, ఎవరైనా తప్పు చేసినట్టయితే తప్పకుండా పనిష్మెంట్ అనుభవిస్తారు, అలా అనుభవించిన వాళ్ళని మనం చూసామని చెప్పారు. ఇక్కడ ప్రక్షాళన చేయవలసిన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. కింద నుంచి మాట్లాడదాం. కింద మీరు అంటే పైన టెంపుల్లో ఎప్పుడూ రూములు దొరకవు. ఎవరికో ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి, ఎవరో దళారులు బుక్ చేసే వాళ్ళకి తప్ప మామూలుగా బుక్ కావు. కింద హోటల్స్ విపరీతంగా రేట్లు పెంచేశారు. కింద హోటల్లో కూడా 2,000 రూపాయలు 1,500 రూపాయలకి మంచి రూమ్ రావటం లేదు. ఏమైనా ప్రక్షాళన అనే మాట ఆయన అన్నారు కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నట్టయితే కింద తిరుపతిలో కూడా వాటి మీద కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక పూట ఉండి వెళ్ళిపోతారు, ఫుల్ రెంట్ పే చేసేస్తారు. అలా కాకుండా వాళ్ళ మీద ఒక కంట్రోల్ ఉండాలి. కొండెక్కుతున్నాం ఏమిటండి, నెలకు ఒక పులు చంపేస్తుంది మనుషుల్ని. అక్కడ ఎవరు సెక్యూరిటీ, ఎవరు ఉన్నారు? చిన్న చిన్న కర్రలు ఇచ్చి పంపిస్తే అయిపోద్దా? ఆ కర్రలతో పులి చచ్చిపోద్దా? ఆ విషయాన్ని ఆలోచించాలి. మరి టూరిజం మినిస్టరు, దేవాదాయ శాఖ మంత్రులు వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఏం చేశారో కానీ ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలంటే అందులో ఉన్న అవకతవకల గురించి రోజా మాట్లాడలేదు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ఎక్కడున్నాడో తెలియదు. ఈలోగా పులులేమో మనుషులు తినుకొని వెళ్ళిపోతున్నాయి. అలా కొండెక్కుదాం. అసలు ఆ కొండ మీద సత్రముడు ఇంటి ఎవరి కోసం కట్టారు తెలిసిన? డబ్బున్నోళ్ళ కోసం కట్టలేదు. సప్పు చేసుకొని కొండ మీదకి వచ్చే వాళ్ళకి ఆ రామ్ బగీచా ఇట్లాంటి కొన్ని కాటేజీలు ఉన్నాయి. దాన్ని మోడర్నైజ్ చేసినప్పుడు కూడా అక్కడ 50 రూపాయలు 100 రూపాయలు రెంట్ ఉండేది. అది సజావుగా సాగిపోయే రెంట్ల మాట. 100 రూపాయల రెంట్ ఉన్న రూము ఈరోజు 1,700 రూపాయలు తీసుకుంటున్నారు. ఏమిటండి, మనం ఆలయానికి వస్తున్నామా, అప్పులు చేసుకోవడానికి వస్తున్నామా అక్కడికి? తర్వాత రూములు అన్ని దళారులు, రికమెండేషన్ లేకపోతే రూములు లేవు. రెండోది, దాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రతిదానికి లంచం దర్శనం చేయించడానికి లంచాలండి. ఇన్ని ప్రకటనలు వస్తున్నాయి. లంచం తీసుకొని 5 మందిని తీసుకెళ్తారు. 5 మంది దగ్గర 5,000, 5,10, 5 లక్షలు వసూలు చేస్తారు. ఆ గుజరాత్ నుంచి మార్వాడీలు వస్తారు. దర్శనం బాగా చేయించినట్టే 1,00,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు కాసేపు 5 నిమిషాలు దేవుణ్ణి చూపించండి అని చెప్పి దర్శనం చేయిస్తే 1,00,000 రూపాయలు ఇస్తారన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వాళ్ళకి చాలామందికి ఈ పనే. వెళ్ళి దర్శనం చేయించడం, ఇంత బాగా దర్శనం చేయించారనుకోండి, డబ్బులు చూడరు వాళ్ళు. ఇది ముందు అరికట్టాలి. తర్వాత ఆలయంలో ఒక 60 మంది, దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. ఈ 100 మంది అన్యమతస్థులు. మరి మీ గుడి తాలూకు ఆచారాలు ఏమైపోయాయి, సంప్రదాయాలు ఏమైపోయాయి? అన్యమతస్థుల్ని మీరు ఉద్యోగంలో పెట్టొచ్చా? అన్యమతస్థులు మీ తాలూకు గర్భగుడిలో ప్రవేశించవచ్చా? అన్యమతస్థులు మీ ప్రసాదాన్ని తిరస్కరించవచ్చా? తిరుపతి లడ్డు అంటారు వాళ్ళు, లడ్డు బాగుందంటారు. ఆ తిరుపతి అనే మాట పలకడానికి కూడా వాళ్ళకి కష్టమే. అటువంటి వారిని మాత్రం ఆలయంలో ఉంచకూడదు. తర్వాత దర్శనం విషయాల్లోనూ ఎప్పుడు ధర్మ దర్శనం ఎప్పుడు ఉండాలి. మధ్యలో గ్యాప్ ఇచ్చినట్టయితే కష్టం. ఆ బ్రేక్ దర్శనాలు, ఆ దర్శనాలు అంటే ముందు క్యూ కొనసాగనివ్వండి. వచ్చే నష్టం ఏంటి?
తర్వాత విఐపీలు అంటే ఎవరో ఎగ్జెప్షన్, అంటే ఓ స్టేట్ పెద్ద లీడర్సు లేకపోతే మన సెంట్రల్ లీడర్సు వచ్చినప్పుడు వైకుంఠ ద్వారం గుండా వెళ్ళొచ్చు. అంతేగాని తలమాసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వైకుంఠ ద్వారంగా వెళ్ళిపోవడం ఏంటి? అది తప్పు. అది అంటే ఏమిటి? నా డబ్బులు సంపాదిస్తే వైకుంఠ ద్వారంగా వెళ్ళిపోతావా? అలా వైకుంఠ ద్వారంగా వెళ్ళే ఆలోచన ఉంటే నిన్న చంద్రబాబు ఎందుకు మామూలు ఆర్డినరీ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళాడన్నమాట. క్యూలోనే వెళ్ళాడన్నమాట. మనం 500 రూపాయల టికెట్ తీసుకుంటాం కదా దర్శనం కోసం, ఆ టికెట్ వెళ్ళే క్యూలోనే వెళ్ళాడు. అలాగే మనం చేసే పనులు ఏమైనా ఐడియల్గా మనల్ని చూసి ఇంకొకరు ప్రవర్తించేలాగా ఉండాలి కానీ ఇంకోలా ఉండకూడదు. తర్వాత అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అన్న వితరణ చాలా రుచిగా ఉండేది. ఈరోజు క్వాలిటీ తగ్గిపోయింది. అంటే ప్రసాదం అని తెలిసి కూడా పళ్ళాలు విసిరిన తర్వాత కానీ మారలేదు. దీన్ని ప్రక్షాళన చేయాలి. ఒకటి ముఖ్యంగా వేద పండితులు వాళ్ళు అంటే ఉచ్చరించినటువంటి మంత్రాలు తిరుపతి తిరుమల అంటే గుడి చుట్టూ కొండల మీదుగా వస్తుండేవి. తిరుమల వెళ్ళే వారికి ఓ ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఆ చల్లని గాలిలో ఓం వెంకటేశాయ అని ఒకటి, వాగ్గేయకారుడు అన్నమయ్య రచించిన పాటలు ఒకటి, మనం ఎప్పుడూ విన్నటువంటి సంగీతం మనల్ని మనసు హత్తుకుంటుంది అన్నమాట. ఆ పాట వింటే తిరుపతి గుర్తుకొస్తుంది అన్నమాట. ఒకప్పుడు మన విజయవాహిని ప్రొడ్యూసరు బి నాగిరెడ్డి ఏం చేశారంటే ఆ తిరుమల మీద శంకు చక్రం శంఖ చక్రనామాలు పెట్టారన్నమాట. అది ఎంత ఆభరణంగా ఉండేదండి ఆ రోజుల్లో. ఎవరు వెళ్ళినా శంకర చక్ర నామాలు ఉండేవి. ఇప్పుడు ఏమి డెవలప్ చేశారు? ఏమి డెవలప్ చేయలేదు. నాశనం అయిపోయింది తిరుపతి. అరే కొండని అలాగే చూస్తారా? కొండ మీద ప్రేక్షకులు అంటే భక్తులు ఆ భక్తి పారవశ్యంలో చూడడానికి మనం ఏం పెడుతున్నాం అక్కడ? చివరికి వైసీపీ జెండా తాలూకు లైట్లు పెడుతున్నాం. కరం కాలిపోయింది. మీలో ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఆలోచించి వాటిని ప్రక్షాళన చేయండి. భక్తులు వచ్చారండి, 4 చూడాలి కదా. ఆ రోజు శంకు చక్రం నామం ఈ 3 చూడడానికి ఎంతమంది బయలుదేరి వచ్చేవారు, అక్కడ కూర్చుండేవారు అన్నమాట. తర్వాత అక్కడ చిన్నపిల్లల కోసం ఏమి చేస్తున్నారు ఆలోచించారా? కొంతమంది భక్తులకి కనీసం 100 రూపాయలు రూములే లేవండి, ఏమీ లేవు, రూము తీసుకోలేరు. వాళ్ళకి ఒక ఓపెన్ ప్లాట్ఫారాలు ఏమైనా సిద్ధం చేశారా? వాళ్ళ మీద కేర్ తీసుకునేటువంటి ఎవరైనా ఉద్యోగస్తుల్ని సిద్ధం చేశారా? బాబు మా దగ్గర అద్దె కట్టడానికి డబ్బులు లేవు, మేము పడుకుంటాం, రాత్రికి పడుకొని ఉదయం లేచి కోనేరులో స్నానం చేసి వెళ్ళిపోతాం అంటారు. వాళ్ళ మీద ఎవరు తీసుకుంటున్నారండి? అసలు జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళు ఎవరు? అది ఇదంతా శ్రీవారి సేవ అంతకుముందు బాగుండేది. ఆ శ్రీవారి సేవకు వచ్చేటువంటి వాళ్ళకి సరైన రక్షణ లేదు. వాళ్ళు ఏదో తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుణ్ణి చూద్దామని వస్తారు. దేవుణ్ణి చూడడానికి వచ్చినప్పుడు సరైన రక్షణ ఉండాలి కదా. అక్కడ రక్షణ లేదు. అందుకు ఇప్పుడు శ్రీవారి సేవ కోసం ఎవరు రావటం లేదు, భయపడుతున్నారు అన్నమాట. వాళ్ళు ఒకందుకు వస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నారు. వీటన్నిటి మీద లేఖ ఉండాలి. ఈ పాన బరాకులు గుట్కాలు ఉండకూడదు, మద్యం ఉండకూడదు, స్పెషల్ బ్రాండు సారా సీసాలుగా ఈ బ్రాందీలు విస్కీలు ఇంకేవో ఉంటాయి చూసారా, అవి రూముల్లో వస్తున్నాయి. ఏసీ రూముల్లో రహస్యంగా వస్తున్నాడు. ఆ బాటిల్ 1500 రూపాయలు అంటే 3000 రూపాయలకి ఇస్తున్నాడు. ఎందుకంటే వివరాలు నేను చెప్తున్నాను. 3000 రూపాయలంటే తీసుకొచ్చేస్తే ఇస్తాడన్నమాట. తలుపులు వేసేసుకుంటారు. అది తెలిసి చేసినా తెలియ చేసినా ఇవన్నీ ద్రోహాలే కదా. అన్ని మతస్థులు వచ్చినప్పుడేమో వాళ్ళు విట్నెస్ సంతకం పెట్టి ఈ దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను అని సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. ఎవరైనా సరే, వాట్ ఎవర్ హీ మే బీ. తెల్లగా వెళ్ళిపోవడమేనా? అంటే మీకు నిష్ఠ నియమాలు ఏవి లేవా? కనుక చాలా అక్కడ ప్రక్షాళనం అంటే మీ ప్రభుత్వ ప్రక్షాళనతో పాటు తిరుమల దేవాలయాన్ని కూడా ప్రక్షాళనం చేయండి. తర్వాత అక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు కదా, వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, భక్తితో ఉన్నటువంటి నిష్ఠ గరిష్ఠుల్ని పెట్టండి. అదిగో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు తాలూకు దిండి కింద ఉందని చెప్పిన ప్రధాన అర్చకులు
మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత అక్కడ పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు, నేనే అబద్ధం చెప్పాను అంటాడనమాట. ఒక ప్రధాన అర్చకుడు అబద్ధం చెప్పొచ్చా? స్వామివారిని చేతులతో ముట్టుకొని ఆ శుద్ధి చేసేటువంటి, మైల శుద్ధి చేసేటువంటి ప్రధాన అర్చకుడు చెప్పొచ్చా? దాన్ని ప్రక్షాళన చేయండి. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఇచ్చే సొమ్ము స్వామివారిది. దాన్ని ఎందుకు ముట్టుకుంటారు మీరు? ఎంతకాల కెలామిటీస్ వచ్చాయని? అంటే స్వయంగా ఆలయ ప్రధాన పూజారే మీరు దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు హుండీలో డబ్బులు వేయొద్దు అని ప్రకటన ఇచ్చినంత వరకు వెళ్ళిందంటే ఆ డబ్బుని ఎలా ప్రభుత్వం అయితే మాత్రం ప్రభుత్వానికి స్వామివారికి సంబంధం లేదు. ప్రభుత్వం అయితే ఏదైనా గొప్ప అంటే జీవితంలో అందరూ పిలిగ్రిమ్స్ భక్తులు వచ్చి చూసి మురిసిపోయేటువంటి కళాఖండాలు పెట్టండి. అక్కడ శ్రీనివాస చరిత్రం ఒక బొమ్మల రూపంలో ఉందనుకోండి, అలా ఒక్కసారి మొత్తం అంతా తిరిగి వచ్చేస్తే శ్రీనివాసుడి కథ తెలిసిపోద్ది. అవి చేయండి, ఖర్చు పెట్టండి, కానీ డబ్బులు తీసుకుంటే అలాగా. అందువల్ల ఇవన్నీ ప్రక్షాళన ఉంటే అక్కడ చేయాలి. తర్వాత పాపభీతి ఉన్నవాడికి ఎలాగైనా మంచిగానే ఉంటాడు. ఈయనకి ఇప్పుడు పాపభీతి కూడా మొదలయ్యింది చంద్రబాబు నాయుడికి. ఇంతకాలం పరిపాలించింది పరిపాలన కాదు, ఇదే చివరి పరిపాలన అన్నమాట. జీవితంలో ఎవరికైనా లాస్ట్ బట్ ఆ సేదనం చాలా గొప్పదే ఉంటుందన్నమాట. మనమేనా చాలామందికి ఏంటంటే ఆయుష్ తీరిపోయే పరిస్థితి వస్తుంది. ఒక 80-90 సంవత్సరాలు వస్తే వాడు చూడండి, వాడు దాచిన డబ్బంతా నిధులు నిక్షేపాలు ఇవన్నీ కూడా దేవుడికు, భక్తులకు, స్కూల్స్కు, దేవాలయాలకు, ఇప్పుడు కొంతమంది అనాథలకు ఇలా ఇచ్చేస్తారన్నమాట. ఎందుకంటే వాడు చచ్చిపోతాడని తెలుసు. అలాగే ఈయన పదవి దీంతో లాస్ట్ అంటే శాశ్వత కాలం నిలిచిపోయేటువంటి విధంగా పరిపాలన చేయడానికి ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా ప్రక్షాళన చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.